టీవీ వాళ్ళ దగ్గర దీన్ని చదవమనండి. ప్రెస్కి దీన్ని రిలీజ్ చేయండి. ఏంటి సార్ ఇది ఫాల్స్ రిపోర్ట్గా ఉంది? ఆయన యాక్చువల్ రిపోర్ట్కి ఈ రిపోర్ట్కి సంబంధమే లేదు సార్. దానికి ఏం చేయమంటారు డాక్టర్ అమ్మా? మేమేమన్నా అన్నగారు కాఫీ తాగారు, టిఫిన్ తిన్నారని గ్యాస్ కొడుతున్నావా? ఆ అన్నగారికి నయమైపోతుంది, త్వరలో డిశ్చార్జ్ అయిపోతారనే కదా రాశాం. వెళ్ళండి, వెళ్ళి చదవండి. నేను అబద్ధాలు చెప్పలేను. ఆయన రికవర్ అవ్వటానికి 8 to 10 days పడుతుంది. స్టిల్ హీస్ ఇన్ ఎ వెరీ క్రిటికల్ స్టేజ్. ఆపు అమ్మా. ఓ లొల్లలో వాగుతున్నావు. నీకోసారి చెప్తే అర్థం కదా. ఆ లెటర్ తీసుకెళ్ళి చదువు. ప్లీజ్ డాక్టర్. డాక్టర్, చంద్రయ్య గారు ప్రమాద స్థితి నుంచి బయటపడ్డారా? అన్నగారు ప్రజలతో మాట్లాడతారా? ఆయన స్పృహలో ఉన్నారా? మేడం సార్ ప్రచారానికి వస్తారా? ది ఆన్సర్స్ ఆర్ హియర్. డాక్టర్, చంద్రయ్య గారు ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఫోటోస్ రిలీజ్ చేస్తారా? సారీ. నీ కూతురు వచ్చిందిరా. సుజీ, సుజీ, ఎవరు వస్తున్నారు? హెల్ప్ ప్లీజ్. ఏం చేస్తున్నారా మీరు? లోపల నుంచి అది వచ్చే పోయే వాళ్ళని టార్చ్ లైట్ వేసి హెల్ప్ అడుగుతుంది. ఏం పీకుతున్నారా? బాగా మెక్కండ్రా. అది కనుక తప్పించుకుందో అప్పుడు చెప్తాను మీ పని. దీన్ని ఏదో ఒకటి చేయాలరా. వాళ్ళకి కావాల్సిన ఇచ్చి నా దగ్గర ఉంది. అందుకే ఆ చిప్ నా దగ్గర ఉన్నంత వరకు మనల్ని ప్రాణాలతో ఉంచుతారు. అది వాళ్ళకి దొరికితే మనల్ని చంపేస్తారు. చూద్దాం, దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు.
సీతారామరాజు చెంగయ్య గారి కొడుకు. ఓ లండన్లో పెద్ద డాక్టర్. ఓ ఓకే. రాము మా నిన్నటి వరకు బాగానే ఉన్నారా? ఎలక్షన్ లో గెలిచి మన ప్రజలకి మంచి చేయాలని చెప్తూ ఉన్నారా? అధికార బాధ్యతల్ని యువకులకి ఇచ్చి పార్టీ బాధ్యతల్ని ఆయన చూసుకుంటారన్నారా? చెప్పిన మనిషి చెప్పినట్టు వాలిపోయారా అంతేరా? ఇట్స్ ఓకే మా, నాన్నకేం కాదు, ఏడో ప్లీజ్ మా. కాళిదాసు, నియోజకవర్గంలో పనులు ఎలా జరుగుతున్నాయి? మా అన్నగారు 100 ఏళ్ల పాటు చల్లగా ఉండాలని మొక్కుకుంటూ ఈ నేలన్నం తింటున్నాం. కాపాడు తల్లి. ప్రతిపక్ష నాయకులు చెంగయ్య గారు ఇక్కడ అడ్మిట్ అయి వారం రోజులు అవుతోంది. వారి ఆరోగ్యానికి సంబంధించి రోజు రోజుకి పుకార్లు షికార్లు చేస్తున్నారు. ఇక్కడ కార్యకర్తలు ప్రజలు ఎంతో ఆవేశంగా కనిపిస్తున్నారు. వివరాలకు థాంక్స్ కవిత. ఏపీలో శాసనసభ ఎన్నికలు రానున్న ఈ పరిస్థితిలో ప్రతిపక్ష పార్టీ అయిన ప్రజారక్షక సేవాదళ నాయకులు మరియు మాజీ ముఖ్యమంత్రి అయిన శ్రీ చెంగయ్య గారికి త్వరలోనే ఆ పార్టీ పూర్తి బలంతో ఎన్నికల్ని ఎదుర్కొంటుంది అని ఆ పార్టీ కార్యకర్తలు ప్రజలు ఎదురుచూస్తున్నారు. విఘ్నేశ్వర, ఎలాగైనా మా అన్నగారిని కాపాడుతండి. నీకు 108 టెంకాయలు కొడతాను. పేపర్లో ఇవాళ ఏంటి న్యూస్? చెంగయ్య గురించే టీ చెప్పాను, ఇంకేం చెప్పనా? చాలన్నా. అలాగే. ఏంటక్క టీ చేదుగా ఉంది? ఇసంగిసం ఏమైనా ఇచ్చేసావా? మేం గెలిచి అధికారంలోకి వస్తామని 2 ఓట్లు తగ్గించడానికి నువ్వు చేసినా చేస్తావు. అయ్యో మొహం చెడు, ఈసారి గెలిచేది మేమే. మా అన్నగారు గొంతు విప్పితే చాలు. ఏంటి గొంతు లేవకే మీ అన్నగారికి చూపు తగిలించారు కదా. ఇక ఆయన బతికొచ్చి ప్రచారం చేసి ఆ తర్వాత గెలిచి ఇదంతా జరిగే పనేనా? చూడమ్మా, మీ అన్నగారికి టికెట్ కన్ఫర్మ్. ఇదిగో నెత్తి మీద పడడానికి ఇది ఉంచు.